రాష్ట్రంలో అన్ని వర్గాల సామాజిక ఆర్థిక అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యంగా గీత కార్మికులు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాజమహేంద్రవరంలోని మందిరా హోటల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఇతర కూటమి నాయకులతో కలిసి మంత్రి మాట్లాడారు. ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నట్లుగా మంత్రి తెలిపారు. ఈ క్రమంలో గీత కులాలైన శెట్టి బలిజ, గౌడ, యూత, శ్రీశయన వర్గాల ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నూతన మద్యం విధానంలో మద్యం దుకాణాల కేటాయింపులో 10% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు లైసెన్స్ ఫీజులో 50% రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. బార్ల కేటాయింపులోనూ 10% రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటనేది గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల నుంచి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం నుంచి ప్రజలకు సుపరిపాలన ఇస్తూ రాష్ట్ర అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్ర రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిది, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు అత్యంత వేగంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకనే ఈ రోజున ఏదైతే గీత కార్మికులు ఉన్నారో, గీత కులాలు ఉన్నాయో, గీత కులాలు అలాగే బడుగు బలహీన వర్గాలు అన్నిటిని కూడా ఆర్థికంగా, సామాజికంగా, అటు రాజకీయంగా కూడా తీసుకెళ్లినటువంటి ఘనత ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితో ఈరోజు మళ్ళీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈరోజు గౌడ సోదరులకి, గీత కులాలకు సంబంధించినటువంటి శెట్టి బలిజ, గౌడ, ఏత, శ్రీశైన కులాలకు సంబంధించి, ఈడిగ కులాలకు సంబంధించి మొన్న వైన్ షాపులు అలాట్ చేయడంలో 10% రిజర్వేషన్ కల్పించడం, అలాగే లైసెన్స్ ఫీజు కూడా 50% మాత్రమే లైసెన్స్ ఫీజు వాళ్ళు కట్టేదానికోసం, అలాగే బార్లో కూడా 10% వాళ్ళకి రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. అలాగే ఇంకా మొన్న వడ్డేర సోదరులకి ఏదైతే మైన్స్లో వాళ్ళకి దగ్గర 30% వరకు బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించి మెటల్లో కానీ ఏదన్నా రిజర్వేషన్ ద్వారా వాళ్ళకి ఇవ్వడానికి కూడా జీవోని విడుదల చేశాం, గైడ్లైన్స్ కూడా చేస్తాం జరుగుతూ ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందనే దానికి ఇవే ఒక నిదర్శనం. అలాగే ఇవాళ ఒక స్టడీ చేయాలి, ఆ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబాటుదనం పోగొట్టడం కోసం ఒక స్టడీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పోలవరం జిల్లాలో ఉన్నటువంటి పందిరిమావడి గ్రామానికి అక్కడ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా అక్కడికి వెళ్ళి వస్తూ మరి ఇక్కడ పాత్రికేయ సోదరులతో గౌరవనీయులు శాసనసభ్యులు వాసు గారు, అలాగే మన బీజేపీ నాయకులు అందరూ కలిసి, జనసేన, అలాగే మన శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు గారు, అలాగే గురుమూర్తి గారు గౌడ కార్పొరేషన్ చైర్మన్ అందరం కలిసి వెళ్ళి అక్కడ విజిట్ చేసి చూడడం జరిగింది. అక్కడ జిల్లా కలెక్టర్ గారు, అలాగే కమిషనర్ ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్, హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ గారు, అక్కడ వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ అంతా కూడా పరిశీలించాం. అలాగే డైరెక్టర్స్ అందరూ కూడా రావడం జరిగింది. అక్కడ చూసిన తర్వాత అది 1986లో
ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రీసెర్చ్ సెంటర్కి సంబంధించి ఆయన అక్కడ భూమి పూజ చేయడం జరిగింది. అలాగే వారు ఆకాంక్ష కూడా దాంట్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆయన అక్కడ రాసిన దాంట్లో నా ఆకాంక్ష ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని చెప్పి వాడు రాసినటువంటి దాన్ని ఈరోజు మళ్ళీ ఉపయోగంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ దాదాపు 200 రకాలైనటువంటి తాటి చెట్లను తీసుకొచ్చి వాటిని అక్కడ రీసెర్చ్ ద్వారా అవి ఏర్పాటు చేయడం అన్ని దేశంలో